తెలంగాణలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర కొనసాగుతుంది. షాద్ నగర్లో నిర్వహించిన యాత్రలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె కాంగ్రెస్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కొందరు మంత్రులు తనపై ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తున్నారన్న ఆమె మాటలు పక్కన పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని హితవు పలికారు. మనం ఏం చేసినామో తెలుసుకొని ఇతరుల మీద ముద్రదాలి. పాలమూరు రంగారెడ్డి విషయంలో మరి ఈనాడు మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఆనాడు ఎక్కడున్నారు? పాలమూరు రంగారెడ్డికి ప్రాజెక్టు కోసం కానీ ప్రాజెక్టు కావాలని కానీ ఆనాడు రేవంత్ రెడ్డి గారు వేరే పార్టీలో ఉండొచ్చు కదా, వేరే పార్టీలో ఉన్న ఆయన ఎమ్మెల్యే శాసనసభ్యుడిగా ఉన్నాడు వాళ్ళ. కానీ ఏ రోజు పాలమూరు రంగారెడ్డి కోసం ఒకనాడు ఉద్యమం చేయలేదే, ఒకనాడు దానికి కావాలని పెద్ద ఎత్తున పోరాటాలు చేయలేదే. తెలంగాణ ఉద్యమం సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా విభజన చట్టంలో ఏవేవి పెట్టాలని పెద్దలందరూ మాట్లాడి నిర్ణయం చేసిన సందర్భంగా పాలమూరు రంగారెడ్డిని కూడా జాతీయ ప్రాజెక్టును చెయ్యాలి, జాతీయ హోదాని కల్పించాలని ఆ విభజన చట్టంలో పొందుపరచాలని ఆ రోజు పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు కూడా దాన్ని ఆ రోజు పొందుపరచలేకపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.